Welcome to Jil Jil Jiga. ఈ రోజు మనం వచ్చేసాం వరంగల్లోని తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి. ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా జోష్ గా ఉన్నారని నేను అంటున్నా, కాదని మరి నితిన్ అంటున్నారు. వాళ్ళు జోష్ గా ఉన్నారో లేదో తెలియాలంటే వాళ్ళని ఒకసారి టచ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ గర్ల్స్. ఓకే రైట్, నువ్వు వాళ్ళు హాయ్ చెప్తుంటే అస్సలు చెప్పట్లేదు. సో మరి వాళ్ళు నిజంగా జోష్ గా ఉన్నారని అడగగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎందుకంటే ఏం లేవు, ఇంకా స్టార్ట్ కాలే కదా షో, అందుకనే మేము జోష్ గా లేవంటున్నారు. సో నిజంగా ఈ రోజు మరి తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ మరి బాయ్స్ గర్ల్స్ మరి మన జిల్ జిల్ జిగాలో ఎలా పార్టిసిపేట్ చేస్తారు ఏంటి అని ఈగర్లీ వాళ్ళు వెయిటింగ్ అనమాట. సో మన గేమ్స్ అంటే ఒకటి కాదు రెండు కాదు బోలెడన్ని గేమ్స్ ఉంటాయి. సో మరి గేమ్స్ కంటే ముందు సో వీళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్ కావాలి, మనం వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ కావాలి. కాబట్టి సరదాగా వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో టాస్క్లు ఇన్ ద సెన్స్ ఎలా ఉంటాయంటే జోక్స్ చెప్పాలి, పాటలు పాడాలి, డాన్సులు చేయాలి, అండ్ లైక్ వాళ్ళ స్పెషల్ యాక్టివిటీస్ ఏముంటే అవి ఈ రోజు బయటకు తీసుకొచ్చి మన ముందు పెర్ఫార్మ్ చేస్తారు. సో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మనకి బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు ఎవరు వస్తున్నారో చూసేద్దాం. ఫస్ట్ గా బాయ్స్ నుంచి ముగ్గురు ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 3 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. నెక్స్ట్ మరి టాస్క్ చేయడానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. కమ్ ఆన్. ఓకే, సో మరి 2 పార్టిసిపెంట్స్ గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు మనం టాస్క్ లోకి వెళ్ళిపోతాం. సో మరి టాస్క్లు వీళ్ళు ఎలా చేయబోతున్నారు, సో ఇక్కడ ఉన్న వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారో తెలియాలంటే ఫస్ట్ మనకి టాస్క్ చెప్పాలి వాళ్ళకి. సో మరి ఈ రోజు టాస్క్ ఇక అడగటం కూడా వద్దనుకుంటున్నాను, ఎందుకంటే బాయ్స్ కంటే ఫస్ట్ గర్ల్స్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మరి గర్ల్స్ దేంట్లో అయినా ముందుంటారు, అండ్ గేమ్స్ లో కానీ దేంట్లో అయినా కానీ చదువులో కానీ. ఓకే రైట్, సో మరి గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? నిఖిత. నిఖిత. సో మరి నిఖిత నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? ఓకే, బాగా చేయాలి, ఎందుకంటే అక్కడ బాయ్స్ మనకి కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకంటే బాగా టాస్క్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలి. మరి ఫస్ట్ అయితే విల్ మూవ్ ఆన్ టు టాస్క్. సో మరి టాస్క్ ఏమొచ్చిందో చూసేద్దామా? సో మరి ఫస్ట్ ఈ రోజు జిల్ జిల్ జిగాలో టాస్క్ నిఖితకి ఏమొచ్చిందంటే డాన్స్ చేయాలి. సో మంచి డాన్స్ తో స్టార్ట్అప్ చేసేద్దాం, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ ఇంప్రెస్ కావాలి నీ డాన్స్ కి. ఓకేనా? ఆర్ యు రెడీ? రెడీ. సో గో ఫార్వర్డ్. సో మరి ఫస్ట్ నిఖితాకి వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో మరి డాన్స్ చేయడానికి నిఖిత రెడీగా ఉంది. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. నిజంగా సో మరి ఫస్ట్ టాస్క్ ఈ రోజు నిఖిత నిజంగా డాన్స్ తో స్టార్ట్అప్ చేసేసింది, అండ్ చాలా చక్కగా చేసింది. అండ్ ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి వీళ్ళందరూ షాక్ అయ్యారనమాట. సో ఏంటి గర్ల్స్ ఇంత బాగా చేస్తారా అని. సో సూపర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిత. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. ఓకే రైట్, సో మరి నీ పేరు? అనిల్ రెడ్డి. అనిల్ రెడ్డి. సో అనిల్ రెడ్డి గట్టిగా మాట్లాడాలి, అంటే గట్టిగా మాట్లాడితేనే నువ్వు గట్టిగా టాస్క్ చేయగలవు. సో కాన్ఫిడెంట్ గా ఉన్నావా? సో మరి ఫస్ట్ అయితే నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో విల్ సీ. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే గే లాగా యాక్ట్ చేయాలి. సో మరి గే లాగా యాక్ట్ చేయడానికి ఇన్వాల్వ్ కావడానికి ఇక్కడ అనిల్ రెడ్డి రెడీగా ఉన్నాడు. నువ్వు నిజంగా సీరియస్ గా చేయాలి. సో రెడీయా? సో మరి గే అంటే కొద్దిగా తేడాగా ఉండాలి కాబట్టి ఏమైనా ప్రాపర్టీ తీసుకుందాం. ఓకే రైట్, సో మరి మొత్తానికి అనిల్ రెడ్డి రెడీ అయిపోయాడు గే లాగా యాక్ట్ చేయడానికి. హెవీ గో, స్టార్ట్, కమ్ ఆన్. ఇక్కడ అడ్రస్ ఒకటి మిస్ అయ్యాను, మీకేమైనా తెలిసిందా? తెలుసు, ఫస్ట్ అయితే అడ్రస్ చూపెడితే నాకు తెలిసేది. చూపించలేం కదా, చూపించమని అడ్రస్ వేరే కాదు. ఏ డ్రెస్ చూపించాలన్నా ఈ లోపల చూపించాలి, బయట చూపించలేం కదా. ఎందుకు వచ్చావు అసలు? అడ్రస్ సరే, ఎక్కడికి పోవాలి నువ్వు? హన్మకొండ పోవాలా, పెట్రోల్ పంప్ పోవాలా, లేకపోతే అసంపేట్ పోవాలా, అన్నసాగర్ పోవాలా, లేకపోతే నైన్ నగర్ పోవాలా? ఎక్కడికి పోయినా అడ్రస్ కాడికి పోవాలి. అడ్రస్ కాడికి పోవాలా?
సో చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. వరంగల్ గా హనుమకొండ ఫస్ట్ చెప్పు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడికి వస్తావో అక్కడి దాకా వస్తా. హైదరాబాద్ పోతా నేను. పర్లేదు వచ్చేస్తా అక్కడికి కూడా. ఏం తేడా తేడా ఏముంది, నువ్వు కూడా అంతే కదా. చూస్తేనే మంచిగా పాయింట్ టీ-షర్ట్ అండ్ షర్ట్ బాగానే ఉంది. నేను తేడా కదా అంటే ఈ మధ్యలో మెయింటైన్ చేస్తున్నావు. మెయింటైన్ చేస్తున్నావు కానీ ఇప్పుడు ఏంది నీకు ఏం కావాలి చెప్పు. కరెక్ట్ చెప్పొచ్చు కదా. Address కావాలి కదా. ఎక్కడెక్కడ వేస్తున్నావు చేతిలో. నువ్వు మాత్రమే చెప్పగలవు నాకు అడ్రస్. అడ్రస్ చెప్పు. అసలు రావాల్సిన నెంబర్ లేదు నీ దగ్గర, అందుకే ఇట్లా తేడా. ఉండాల్సిన నెంబరే అది, ఉండే నెంబరే అది. నీలో నెంబర్ ఏదో మిస్ అయింది అబ్బా. మెయిన్ నెంబరే అది. మిస్ అయింది కాబట్టి తేడాగున్నావు. పర్ఫెక్ట్ గా నెంబర్ చేసుకొని రాపో. ఏంటి నితిన్, మా వాళ్ళు అడ్రస్ అడిగితే కూడా చెప్పవా నువ్వు? అంత అభిమానంగా అంత ప్రేమగా దగ్గరకు వచ్చి చేసి అడుగుతుంటే కూడా చెప్పకపోతే ఎలాగా? తెలిసేది అడ్రస్. రైట్, ఎనీవేస్ ఒకసారి అనిల్ రెడ్డికి గట్టిగా బాయ్స్ అండ్ గర్ల్స్ క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. నెక్స్ట్ అయితే గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. మరి గర్ల్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ యూ కమ్ హియర్. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక డైలాగ్ చెప్పాలి. సో ఆ డైలాగ్ నేనే చెప్తాను, దాన్ని నువ్వు రివర్స్ గా చెప్పాలి. ప్లే డైలాగ్. ఎవడు కొడితే దిమ్ము తిరిగి పండుగ. మరి ఆ డైలాగ్ నేను రివర్స్ లో చెప్పాలి. సో ఎలా చెప్తావు, సేమ్ ఎలా మహేష్ బాబు చెప్తాడో అలానే చెప్పాలి. నువ్వు కూడా రివర్స్ లో చెప్పాలి. అది రెడీ? స్టార్ట్. ದುಬೆಯ ತೆಡಿಕೋ ಮತಿಗಿರಿತಿ ಡುಂಬೈ ಕುಬ್ಲಾ ದೊಯ್ಯ ಡಬ ಡುಂಬಡುಗ ಡುಂಬಡುಗ. సో రైట్, ఎనీవేస్ శిరీష చాలా చక్కగా చేసావు, బాగా చెప్పావు అండ్ అదే ఎమోషన్ క్యారీ చేసింది. సో ఒకసారి శిరీషకి గట్టిగా బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. రైట్, సో మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ అండ్ కమ్ హియర్. హాయ్. హాయ్, నీ పేరేంటి? యశ్వంత్. యశ్వంత్, నువ్వు చాలా చెవ్విగా క్యూట్. మా ఇంట్లో ఇంత పెద్ద ఒక టెడ్డీ బేర్ ఉంటుంది, అది గుర్తు వస్తుంది నాకు నేను చూస్తుంటే. సరే, ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీ కోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ ని నువ్వు ప్యారడీ చేసి పాడాలి. సో నీకు మా టీం నుంచి యశ్వంత్ రెడీగా ఉన్నారు సాంగ్ ని ప్యారడీ చేయడానికి. ప్లే ద మ్యూజిక్. హలో గురు, ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోది నన్నే, మహాసుందరంగులే పొందలేని వాణ్ణి. సూపర్ సాంగ్. ఆ సాంగ్ ని నువ్వు ఇప్పుడు ప్యారడీ చేయాలి. ఆర్ యు రెడీ? రెడీ. yes, go ahead. హలో గురు, ఫుడ్ కోసమే రోయ్ బ్రతకడం, తిరుగుతూ తాగడమేను జీవితం, పొద్దున్నే చికెన్ మళ్ళీ తింట మటను, ఫాస్ట్ ఫుడ్ శాండ్విచ్ బ్రెడ్ ముక్క ఆవ చెక్కలన్నీ, హలో గురు ఫుడ్ కోసమే రోయ్ జీవితం. సో మరి మొత్తానికి ఎనీవేస్ చాలా చక్కగా ప్యారడీ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి నవ్వించావు కాబట్టి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మరి లాస్ట్ టాస్క్ చేయడానికి గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారు? విల్ సీ అండ్ కమ్ హియర్. ఓకే రైట్, అండ్ నీ పేరు? ప్రియాంక. సో మరి ప్రియాంకకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో మరి ప్రియాంక, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే గుడి దగ్గర భిక్షాటన చేసుకుంటూ నువ్వు ఉంటావు. సో మీ ఫాదర్ కి దొరికిపోతావు, ఎలా మేనేజ్ చేస్తావు? అర్థమైందా? అసలుకి నీకు డౌట్ రావచ్చు, అసలు నేను బిచ్చం ఎందుకు ఎత్తుకుంటాను. సో ఒక్కొక్కసారి పాకెట్ మనీ లేక ఇంట్లో పాకెట్ మనీ ఇయ్యక నీకు ఏ ఐడియా రాక సో నీకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే బిచ్చగాడి సినిమా చూసిన తర్వాత ఇలాంటివి చేయటం పెద్ద కష్టం ఏం కాదు, అడుక్కుంటే తప్పేంటి అని కూడా నీకు ఒక ఆలోచన వచ్చి భిక్షాటన చేసుకుంటావు. సో ఆర్ యు రెడీ? హియర్ వి గో. మరి ఫాదర్ ని ఎవరు తీసుకుందాం ఇక్కడ? ధర్మం చేయండి తల్లి, కళ్ళు లేని దాని తల్లి, ధర్మం చేయండి అమ్మా. నీ కళ్ళు లేవా? లేవమ్మా. సో సాడ్. సరే ఇదో తీసుకో. నాకు ఆఫీస్ టైం. బాబు ధర్మం చేయండి బాబు, బాబు కళ్ళు లేని దాన్ని బాబు, ధర్మం చేయండి బాబు. అమ్మా ధర్మం చేయండి తల్లి. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, పని చేసుకోవచ్చుగా. కళ్ళు కనిపించట్లేదమ్మా. బ్లైండ్ లాంట్లో జాయిన్ చేసాపా. వద్దమ్మా, నేను ఇలాగే అడుక్కుంటూ బతుకుతా. ఏంటి బాగుందా అడుక్కున్నాడు? వద్దమ్మా, నాకు భిక్షం చూసినట్టుండే. ఏ నువ్వా?
నేను ఇప్పుడే వస్తా, ఇక్కడే ఉండు నువ్వు. అంకుల్ తను అడుక్కుంటుంది అంకుల్ అక్కడ. అంకుల్ ప్రియాంక అడుక్కుంటుంది అక్కడ. అడుక్కుంటున్నాను నువ్వు మా అమ్మాయినా నువ్వు చూసింది? మీ అమ్మాయి. మా అమ్మాయికి అడుకోవాల్సిన కర్మ ఏంటి? చూడండి అంకుల్ తను రోజు నేను డబ్బులు ఇస్తున్నానే మంచిగా, అసలు ఎందుకు అనుకుంటుంది? అడుక్కుంటుంది తను. నీ కళ్ళు ఏమన్నా పోయాయా? తన కళ్ళే పోయాయని చెప్తుంది. తన కళ్ళు పోయాయని చెప్తున్నా. కాలు చేతులు బాగానే పని చేసుకోవచ్చు కదా అంటే కరెక్ట్ గా చూసావా? చూసా. రెండు అంకుల్ చూపిస్తా. అమ్మా ధర్మం చేయండి అమ్మా, బాబు ధర్మం చేయండి బాబు. పాపా ఏంటమ్మా, ఏంటి నీ కర్మ ఏంటి? ఇది ఏంటి నీ పరిస్థితి ఏంటి? అసలు నీకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది? అది కాదు డాడీ, మీరు ఇచ్చే డబ్బులు నాకు పాకెట్ మనీకి సరిపోవట్లేదు. అంటే నువ్వు కొంపదీసి నేర్చుకున్నావా ఏంటి? లేదు డాడీ, ఇంటికి మనది లేట్ ఎంత నైట్స్. పద్ధతిగల కుటుంబం డాడీ. మరి ఎందుకు నీకు అసలు డబ్బులు ఏమవసరం వచ్చింది? నేను ఉండగానే మమ్మీ ఇస్తుంది డబ్బులు, నేను ఇస్తున్నాను డబ్బులు, మా ఫ్రెండ్ కి నువ్వు వచ్చి ఫీజు ఇక్కడ కట్టడానికి అనుకుంటున్నావు. డబ్బులు లేవంటే బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటున్నారు? వీళ్ళ ఫాదర్ వీళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు, వీళ్ళు బయట వదిలేసాడు అనుకోటానికా? లేదు డాడీ, మా ఫ్రెండ్ కి చదువుకోవడానికి డబ్బులు కావాలంటే. ఓవర్ యాక్టింగ్ చేయకు, ఓవర్ యాక్టింగ్ చేయకు. నువ్వు చదువుకోవటమే కష్టం, ఇంకా మీ ఫ్రెండ్ చదువుకోవడానికి నువ్వు డబ్బులు ఇవ్వటం. ఎంత వచ్చింది కలెక్షన్? ప్రేమిస్తే సినిమాల లాగా మెకానికల్ లవ్ చేసినట్టు నడుకున్న లవ్ చేసావా? లేదు డాడీ. అర్థమైపోయింది. నువ్వు పబ్బులు గిబ్బులు పార్టీలని రోజు లేట్ నైట్ నన్ను వస్తున్నప్పుడే నాకు చూస్తే మీకు అలా అర్థమైపోయింది. అనిపిస్తుందా డాడీ? నువ్వు ఇంటికి రా, నీ పని చెప్తారా? అయిపోయి నువ్వు పోనీ గంట డాడీ, కాల్చి నేను మా ఫ్రెండ్ ఫీజు అనుకోవడానికి కట్టడానికి. ఓకే రైట్. సో మరి ప్రియాంకకు వచ్చిన టాస్క్ కంప్లీట్ చేసుకుంది, చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. మొత్తానికి ఎంత కలెక్షన్ వచ్చిందో చెప్పలేకపోతుంది, మర్చిపోయింది అనుకుంటా. బాగా కలెక్షన్ వచ్చినట్లుంటుంది. బాగా యాక్టింగ్ ఏమంటే ఇన్వాల్వ్ అయిపోయింది, నటించమంటే జీవిస్తుంది, అమ్మా అంటామంటే అమ్మా అంటుంది. ఓకే రైట్ రైట్. లాస్ట్ మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో టాస్క్ మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ మరి లాస్ట్ టాస్క్ చేయడానికి బాయ్స్ నుంచి కూడా రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? వెంకటేష్. పేరులోనే ఫైర్ ఉంది. అగ్ని కనిపించే 3 సింహాలు, నీతికి న్యాయానికి ప్రతిరూపాలు అయితే ఆ కనపడిన ఆ 4వ అలానే అనిపించింది నీ వాయిస్ వింటే. అంటే నిన్న అనట్లేదు నువ్వు అలా చేస్తావని, నీ ఫైర్ అలా ఉందంటున్నా. రైట్. ఎనీవేస్ మరి వెంకీకి వచ్చిన టాస్క్ ఏంటో తెలిసి. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే మామూలుగా ఎవరైనా సాంగ్ కి డాన్స్ చేస్తారు, బట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే సాంగ్ ప్లే అవుతుంది, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ దాన్ని డాన్స్ లా చెయ్యాలి. కృష్ణ లాగా అనమాట. ఎలా అనాలి? సో మరి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ వింకీ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి వింకీకి వచ్చిన టాస్క్ ఎక్సర్సైజెస్, అంటే డాన్స్ ని ఎక్సర్సైజెస్ లాగా చేయాలన్నమాట. ఎలా చేస్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేస్తాడు, విల్ సీ. అండ్ హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just సో ఫైనల్ గా చాలా బాగా చేసావు వెంకీ, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. యూ టూ. థ్యాంక్ యూ. మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్ అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా చేశారు. మనం ఇప్పుడు గేమ్ లోకి ఎంటర్ అవబోతున్నాం. గేమ్స్ మా బాయ్స్ బాగా ఆడతారు, ఆ విషయం నాకు తెలుసు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన జైల్ జైల్ జిగాలో 1 కాదు 2 కాదు 3 కాదు టోటలీ 4 గేమ్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ గేమ్స్. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ ఆ గేమే పర్గో. ఎదురుగలేనిదే నాకే తోచదే. ఆ గేమే పర్గో పర్గో.
ఈ పరుగో గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. బాయ్స్ నుంచి 4 అండ్ గర్ల్స్ నుంచి 4. సో మరి ఫస్ట్ గా పరుగో ఆడటానికి పరిగెట్టుకుంటూ మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. పరుగో గేమ్ ఆడడానికి మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వీ నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి 4 గర్ల్స్ ముందుగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా గన్నీ బ్యాగ్స్ అండ్ 4 గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి, 4 గోన్ సంచులు. ఆ గోన్ సంచులు ప్రతి ఒక్క పర్సన్ ఒక్కొక్కటి వేసుకొని ఇక్కడ నుంచి జంప్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఎల్లో కలర్ బాల్ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి. ఆ బౌల్ లో మీకు 4 బాల్స్ ఉంటాయి. ఆ 4 బాల్స్ ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ యాజ్ ది సేమ్ పొజిషన్ జంప్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఆరెంజ్ కలర్ బౌల్ లో వేయాలి. సో మరి ఫస్ట్ గా ఎవరు తక్కువ టైంలో ఇక్కడికి వచ్చి బాల్స్ వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో, కమ్ ఆన్. పరుగో గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. yes మరి మా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు పరుగో గేమ్ ఆడటానికి. here we go from 3 to 1. 3, 2, 1 go. మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగో గేమ్. సో ఎవరు విన్నర్స్ ఏంటి అని తెలుసుకునే దానికంటే ముందు వీళ్ళు గేమ్ ఆడారు కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ అంటే తెలుసుకుందాం. ఫస్ట్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకునేద్దాం. సందీప్, ఎలా అనిపించింది పరుగో గేమ్? బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ రాజశేఖర్, ఇదేంటి మధ్యలో పెట్టుకున్నావు గాగుల్స్ ఇందాక లేవే? ఇప్పుడే పెట్టుకున్నాను. ఏ జస్ట్ ఫర్ ఫన్. ఓకే. ఎలా అనిపించింది పరుగో గేమ్? సూపర్. చిన్నప్పుడు ఆడుకున్నట్టు ఏంటి కప్పలా ఎగరడం, చాలా హ్యాపీ. సో ప్రియాంక పరుగో ఆడావు, అక్కడ దాకా వెళ్ళావు, బౌల్ లో బాల్స్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చావు, ఈ బౌల్ లో వేసావు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే రైట్. సంజన, నీకేలా అనిపించింది మన పరుగో చాలా ఫన్నీగా ఉంది, మళ్ళీ ఆడాలనిపిస్తుంది. సో తేజారెడ్డి, నీకేలా అనిపించింది పరుగో? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మై ఎక్స్పీరియన్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మరి నెక్స్ట్ ఫైనల్ గా ఈ గేమ్ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోరింగ్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ని మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute లో. మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 31 seconds లో. సో రైట్, ఎనీవేస్ ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగో విన్నర్స్ ఆర్ ద బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ యూ టూ, గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన జల్ జిగాలో తాలా పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంకా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలియాలంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు.
ఓకే రైట్. సో మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాం కదా, స్టూడెంట్స్ నిజంగా ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలోచించకుండా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే మెడలో మాల. మొత్తానికి మనం వచ్చేసాం మెడలో మాలా గేమ్ లోకి. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి బాయ్స్ నుంచి ఇద్దరు అనుకున్నాం, గర్ల్స్ నుంచి ఇద్దరు అనుకున్నాం. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ నుంచి ఇద్దరు ఎవరో వెలిసి కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే, సో మరి ఇద్దరు గర్ల్స్ వచ్చేసారు మా టీం నుంచి. నెక్స్ట్ మరి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు ఇద్దరు. ప్లీజ్ కమ్ ఆన్ బాయ్స్. మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. కాబట్టి ఫైనల్లీ వి నీడ్ ప్రాపర్టీస్. మెడలో మాల గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్స్ అండ్ గర్ల్స్. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఇద్దరు అమ్మాయిలు ముందుగా వచ్చినట్టయితే ఇద్దరికి ఈ మాస్క్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు మీకు ఏం కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది. ఈ మాల కూడా మీ చేతిలో పెడతాం. మీ ఇద్దరిని ఫ్రెండ్స్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో వదిలేస్తాం. మీరు కోసేపు ఫైండ్ అవుట్ చేయాలి వాళ్ళ ఫ్రెండ్ ని. ఫైండ్ అవుట్ చేసి ఎవరైతే ఆపోజిట్ పర్సన్ లో మీకు మీ చేతిలో అందుబాటులో ఉంటారో వాళ్ళ మెల్లు ఈ మాల వేసేయాలి. సో మరి ఫాస్ట్ గా గర్ల్స్ వేస్తారా, ఫాస్ట్ గా బాయ్స్ వేస్తారా అనేది మన మెడలో మాలా గేమ్. సో మరి ఈ గేమ్ ఫాస్ట్ గా ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారంట. ఎందుకంటే ఫస్ట్ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ మరి మా గర్ల్స్ ఆడతాం, మేము ఆడతాం అంటున్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? మెడలో వాళ్ళ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. కంప్లీట్ చేసుకున్నారు మెడలో మాల గేమ్. ఇట్స్ టైం ఫర్ బాయ్స్. బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్. సో మరి మొత్తానికి మెడలో మాలా గేమ్ ఆడటానికి మా 2 బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. నాకైతే మా బాయ్స్ విన్ అవుతారు అని బాగా అనిపిస్తుంది. మా బాయ్స్ బాగా విన్ అవుతారని నాకైతే అనిపిస్తుంది. నువ్వేమంటావు నితిన్? మీ గర్ల్స్ అలా అలా కళలు కన్నం కాదు. దానికి నేను నిజం చేస్తా. నిజం చేయాలంటే ఫస్ట్ మనం స్కోర్ కి వెళ్ళిపోవాలి. కాబట్టి ఫస్ట్ మా బాయ్స్ ఎంత తక్కువ టైం లో కంప్లీట్ చేశారంటే 3 minutes 42 seconds లో. ఓకే రైట్. సో మరి మొత్తానికి 3 minutes 42 seconds లో మీ బాయ్స్ కంప్లీట్ చేస్తే మరి మా గర్ల్స్ ఈ గేమ్ లో కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 42 seconds. సో మరి ఫైనల్ గా మెడలో మాల విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ కూడా చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై బాయ్స్. ఓకే రైట్. సో మరి ఈ రోజు తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ చాలా ఉన్నాయంట. ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. Lela
ఓకే రైట్. సో మరి మొత్తానికి ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ చూశారు కదా, స్పెషల్ పెర్ఫార్మెన్స్, నిజంగా చాలా చక్కగా చేశారు స్టూడెంట్స్. సో ఒకసారి గట్టిగా అందరూ క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే బ్యాక్ టు బ్యాక్ బెలూన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కావాలి. సో బిఫోర్ ప్రాపర్టీస్ వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి బాయ్స్ నుంచి 4 అండ్ గర్ల్స్ నుంచి 4. సో మరి బాయ్స్ నుంచి ఆ 4 ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 4 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ఆడటానికి 4 బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ కాల్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి 4 గర్ల్స్ నా టీం నుంచి అండ్ వాణి టీం నుంచి 4 బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడటానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా. అక్కడ ఒక బాల్ లో 3 బాల్స్ ఉన్నాయి. మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ లోంచి ఒక గర్ల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ బాల్ దాకా వెళ్లి ఒక బాల్ తీసుకొని వస్తుంది. బాల్ తీసుకొని వచ్చి ఇంకొక పర్సన్ ని యాడ్ చేసుకుని బ్యాక్ టు బ్యాక్ బెలూన్, ఇద్దరు మధ్యలో బెలూన్ ఉంటుంది. సో ఇలా ఇద్దరు ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఇద్దరు స్టార్ట్ అయ్యి ఇంకొక సెకండ్ బెలూన్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ కి వస్తారు అండ్ థర్డ్ పర్సన్ ని జాయిన్ చేసుకుంటారు. ఇలా ఇంకొక బెలూన్ బ్యాక్ టు బ్యాక్. సో ఇలా 2 బెలూన్స్ మీ ముగ్గురు మధ్య ఉంటాయి. సో మీరు ముగ్గురు ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి లాస్ట్ గా ఇంకొక బెలూన్ అక్కడ ఉంటుంది. సో ఆ బెలూన్ తీసుకొని వచ్చి లాస్ట్ గర్ల్ జాయిన్ అవుతుంది. సో ఇలా 4 మధ్యలో బ్యాక్ టు బ్యాక్ బెలూన్స్ ఉంటాయి. సో 4 మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ దాకా ఆ పొజిషన్ దాకా వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి రావాలి. సో మరి తక్కువ టైంలో బాయ్స్ వస్తారా, తక్కువ టైంలో గర్ల్స్ వస్తారా అనేది మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్. సో అండ్ మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీకు బెలూన్ మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అయితే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు గర్ల్స్. బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ అర్థమైంది కదా, మేక్ ఇట్ ఫాస్ట్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. బెలూన్ కంప్లీట్ చేసుకున్నారు గర్ల్స్. చూసారు కదా బాయ్స్, మీరు అంత లేట్ గా ఆడకండి, మనమే స్పీడ్ గా ఆడాయి, మనమే విన్నర్స్ అవ్వాలి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. కానీ ఫైనల్ గా మాత్రం విన్నర్స్ అనే వాళ్ళు ఒకలే ఉంటారు. ఆ విన్నర్స్ ఎవరో తెలియాలంటే వీ హావ్ టు మూవ్ ఆన్ టు స్కోర్స్. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 3 minutes 20 seconds. కమ్ ఆన్ గర్ల్స్. మీ గర్ల్స్ 3 minutes 20 seconds లో కంప్లీట్ చేసుకుంటే మా బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 3 minutes లో. ఫైనలీ ద విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్. సో మరి మొత్తానికి ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ బెలూన్ విన్నర్స్ ఆర్ ద బాయ్స్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అండ్ అలాగే గర్ల్స్ మీరు కూడా చాలా చక్కగా ఆడారు. గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ యూ టూ. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన జైల్ జిగాలో తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మరి వాళ్ళ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్.
చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయంతో ఓకే రైట్, మరి ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ అండ్ ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో మరి ఫైనల్ మోస్ట్ గేమ్ చాలా డిఫరెంట్ అండ్ ఫనీ గేమ్. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కావాలి. సో మరి ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి, చూస్తున్నారు కదా. సో అక్కడ బాక్సెస్ అండ్ ఇక్కడ ఒక బౌల్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ మనకి పార్టిసిపెంట్స్ కావాలి. గర్ల్స్ నుంచి 3 అండ్ బాయ్స్ నుంచి 3. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మరి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సై అంటే సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. చూసారు కదా, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి 3 అమ్మాయిలు ముందుగా వచ్చినట్టయితే 2 అమ్మాయిలు ఇలా ఆపోజిట్ పర్సన్ హ్యాండ్ ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. మిగిలిన 3rd పర్సన్ ఈ బోత్ హ్యాండ్స్ మధ్యలో కూర్చోవాలి. సో కూర్చున్న ఫ్రెండ్ మీ మీద సో అక్కడ ఉన్న బాక్సెస్ ఉంటాయి కదా, లెగ్స్ తో పిక్ చేసుకొని తీసుకొని వచ్చి ఈ బౌల్లో వేయాలి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అనుకుంటారు ఇక్కడ ఉన్న బాక్సెస్ మాక్సిమం పిక్ చేయొచ్చు, చాలా టైం ఇస్తారు అనుకుంటారు. కానీ అలా కాదు, మన గేమ్ విత్ ఇన్ 2 minutes. సో 2 minutes లో ఎవరు ఎక్కువ బాక్సులు పిక్ చేస్తారు అంటే బేసిక్ గా ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దాంట్లో సో ఆ ప్రాపర్టీస్ కౌంట్ తీసుకుంటాం అండ్ ఫైనల్ గా విన్నర్స్ ఎవరో చెప్తాం. అండ్ వీళ్ళు అనుకుంటారు ఎక్కువ ప్రాపర్టీస్ మేము పిక్ చేస్తే మేమే విన్నర్స్ అని. కానీ అలా కాదు, మన సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో లాస్ట్ లో రివీల్ చేస్తా. అండ్ ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి. సో మరి ఆ లక్ ఈ రోజు బాయ్స్ కి వస్తుందా గర్ల్స్ కి వస్తుందా అని తెలియాలంటే మరి ఫస్ట్ సై అంటే సై గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. సై అంటే సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. మా బాయ్స్ చాలా ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేశారు. అందులో ఫస్ట్ మనం కోటింగ్ చాక్లెట్స్ తో స్టార్ట్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56 and 57 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా బాయ్స్. సూపర్. అండ్ నెక్స్ట్ we will go for balls. 1 and 2 balls కలెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫైనలీ లెమన్స్. 1, 2, 3, 4, 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ ఫినిష్ చేశారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే రైట్. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ టైం 2 minutes ఉంది కాబట్టి ఎక్కువ బాక్సెస్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. హ్యావ్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో.
ఓకే రైట్, మొత్తానికి సై అంటే సైలో మా గర్ల్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్ గానీ, లెమన్స్ గానీ, బాల్స్ గానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. Okay. 1 2 3 4 5 6 7 8 9 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 27 28 29 30 31 32 33 34 and 35. So total chocolates collected by girls 35. Superb. And next we'll go with balls. So many balls any collect chesaru we'll see. 1 2 and 3. So 3 balls only. Very good. And final ga migilunavi lemons. So mari lemons any collect chesaru chusedam. Only one. So only one lemon. Superb. సో మరి మొత్తానికి ఈ రోజు సై అంటే సై గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి ఈ సై అంటే సైలో మరి గర్ల్స్ బాయ్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. కానీ ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే బిఫోర్ ద గేమ్ మనం చెప్పుకున్నట్లుగా ట్విస్ట్ ఏంటి అనేది మరి ఇక్కడ ఉన్న బాయ్స్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. ఆల్రెడీ బాయ్స్ ఫిక్స్ అయిపోయారు, మేమే ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేసాం, మేమే విన్నర్స్ అని. కానీ అలా కాదు. సో ఇప్పుడు ఇక్కడ 3 కార్డ్స్ ఉన్నాయి కదా, 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. సో ఒక కార్డ్ లో 30 ఉంటుంది, ఒక కార్డ్ లో 50 ఉంటుంది అండ్ ఫైనల్ కార్డ్ లో 100 ఉంటుంది. సో ఇక్కడ 3 కార్డ్స్ ఉంటాయి అండ్ అక్కడ 3 ప్రాపర్టీస్ ఉంటాయి కదా మనకి, చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ బాయ్స్ చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 25 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఈ 3 కార్డ్స్ లో ఉండి ఒక కార్డ్ తీస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 25 into 50 స్కోర్స్ అలా డిసైడ్ అవుతాయి. బేసిక్ గా ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉంది చాక్లెట్స్ కలెక్ట్ చేయడానికే కాబట్టి, చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేశారు కాబట్టి సో చాక్లెట్స్ కి 100 వస్తే ప్లస్ అవుతారు. సో రైట్, మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మరి చాక్లెట్సా, లెమన్సా, బాల్సా, ఏ స్కోరింగ్ కి వెళ్ళిపోదాం. బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 బాల్స్. సో మరి 2 బాల్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోరింగ్ ఎంతో విల్ సీ. 30. 2 into 30. And next మీకు కావాల్సిన స్కోర్ ఏంటి బాయ్స్? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 57. కరెక్ట్ గా మాకు కావాల్సిన స్కోర్ వచ్చింది 57 into 100. ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 5. 50. 5 into 50. ఎనీవేస్ మరి మొత్తానికి సై అంటే సై స్కోరింగ్ లో మరి బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు గర్ల్స్. సో మరి గర్ల్స్ స్కోర్స్ మరి బాయ్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే రైట్, సో మరి ఫస్ట్ గా గర్ల్స్ మీకు అక్కడ ప్రాపర్టీస్ లోని చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఏ ప్రాపర్టీకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్కోరింగ్? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 35. 35 into 30. ఓకే నెక్స్ట్ లెమన్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. 100. 1 into 100. ఓకే, సో మరి నెక్స్ట్ గా ఫైనల్ గా లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3. 50. 3 into 50. సో మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సై బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి రైట్, మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సై లో విన్నర్స్ ఎవరో తెలియాలంటే వి హావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. మా బాయ్ స్కోర్ చెప్తారు ఇప్పుడు బాగా విడు. మా బాయ్ స్కోర్ వచ్చి 6010. So finally say ante say winners are boys. Congratulations. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ మోస్ట్ అండ్ ఫైనల్ గేమ్ సై అంటే సై ఫినిష్ చేసుకున్నాం. సో విన్నర్స్ ఆర్ ద బాయ్స్ అండ్ రన్నర్ అప్స్ ఆర్ ది గర్ల్స్. నో ప్రాబ్లం, మా గర్ల్స్ స్పోర్టివ్ గా తీసుకుంటారు ఇలాంటి గేమ్స్ అండ్ ప్రతి ఒక్కరి వెనకాల ఉండి గెలిపించడం మా గర్ల్స్ కి అలవాటు అనమాట. ఎనీవేస్ ఈ రోజు ఫైనల్ గా విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు కాబట్టి వీరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ సుబుద్ధి సార్
ప్రిన్సిపల్ ఆఫ్ తాలా పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో విన్నర్స్ ఆర్ ద బాయ్స్, కంగ్రాచులేషన్స్, అండ్ రన్నర్స్ ఆర్ ది గర్ల్స్. సో మరి గర్ల్స్ కి ఇక్కడ ప్రైజెస్ అండ్ క్యాప్స్ ఉన్నాయి. మనతో పాటు క్యాప్స్ అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. ఓకే రైట్. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ ద విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్. అండ్ బాయ్స్ కి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అండ్ వాళ్ళకు కూడా షీల్డ్స్ రెడీగా ఉన్నాయి, గిఫ్ట్స్. సో సార్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిగా తాలా పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి రావటం అండ్ మీ పిల్లల్ని ఫుల్ ఎంటర్టైన్ చేయటం, హౌ వాజ్ యువర్ एक्सपीरियंस सर? बहुत बढ़िया रहा. सुबह से शाम तक ऑल स्टूडेंट्स आर अभी एनर्जेटिक हो गए. आई डीप ऑफ माय हार्ट आई थैंक all the team members, crew members of Jil Jiga ETV Plus. Thank you sir, thank you so much. So మరి ఫైనల్ గా ఈ రోజు మన ETV Plus జైల్ జిగా మీ కాలేజ్ కి రావటం అండ్ కేవలం విత్ యువర్ ఆల్ సపోర్ట్ సార్. యాక్చువల్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ డెడికేటెడ్ గా అండ్ డిసిప్లైన్డ్ గా ఈ రోజు మన షోలో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు డిసిప్లైన్డ్ గా ఉండడానికి కారణం కేవలం విత్ యువర్ ఆల్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన సై అంటే సైలో విన్నర్స్ బాయ్స్ ఉన్నారు. సో ఎనీవేస్ విన్నర్స్ అని చెప్పుకోవడం కంటే ఈ రోజు మొత్తానికి ఫైనల్ గా గెలిచింది మాత్రం తాలా పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. హాయ్, చూసారుగా జైల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. సో మరి చూసారు కదా ఈ రోజు మాత్రం ప్యారలల్ గా వాళ్ళు 2 గేమ్స్ గెలిచినా మేము గెలిచినా కానీ ఫైనల్ గా మాత్రం గెలిచింది తాలా పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. కమాన్ గర్ల్స్, బాయ్స్ కమాన్. సో మరి మొత్తానికి గేమ్ ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారో లేదో తెలియాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళని అడిగేద్దాం. సో గర్ల్స్ అండ్ బాయ్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్? సో ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ వాణి సైనింగ్ ఆఫ్. బై బై.